అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి పిర్కిట్ చౌరస్తాలో ఈ రోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఏదైతే నిన్న అసెంబ్లీలో మరి మాజీ మంత్రులు మరి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అక్కపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. తక్షణమే అనుచిత వ్యాఖ్యల్ని తిరిగి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేకుంటే మరి మహిళల పట్ల మీరు చూపించే రీతి ఇదేనా అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. ఇక నుంచి అయినా కానీ మీరు ఖబర్దార్ రేవంత్ రెడ్డి చెప్తున్నాను, మీరు అంటే మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది నిన్న క్లియర్ కట్గా మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పారు. దానికి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా వ్యతిరేకిస్తున్నాము. రానున్న రోజుల్లో మరి తీవ్రంగా దాన్ని వ్యతిరేకిస్తూ మరి ఆందోళన చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి, మహిళా జ్యోతి ఎన్నో మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు చెప్తున్న సీఎం గారు ఇవాళ ఒక 30 సంవత్సరాల నుంచి ఒక అసెంబ్లీలో ఉన్న మహిళను ఒక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే కానీ సబితా ఇంద్రారెడ్డిని అనరాని మాటలు అనడం వల్ల ఈరోజు ఆర్మూర్ పట్టణం వ్యతిరేక పట్టణం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇక ముందు మహిళల పైన కానీ బీఆర్ఎస్ పార్టీ పైన కానీ ఎవరైనా ఏం మాట్లాడినా కానీ వారికి లోకల్ చెల్లినట్టు కానీ మేము ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇకనైనా మహిళలను గౌరవించి మహిళలతో ఏ రకంగా మాట్లాడాలో సబితా ఇంద్రారెడ్డి గారికి బేషరత్తుగా సీఎం రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని సబితా ఇంద్రారెడ్డికి ఖిలాఫుగా మాట్లాడిన దానికి నిరసనగా ఈరోజు దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే నీకు గట్టిగా బయట అక్కడ ఇక్కడ కాకుండా అసెంబ్లీలోనే వేదిక చేసుకొని నువ్వు ఒక మహిళల పట్ల మహిళలతో ఓట్లతో గెలిచి మహిళలను సులభంగా మాట్లాడడం అంటే అది ఎంతవరకు సమంజసమో బేషరతుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రివర్గం అంతా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.